హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్నే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అలర్జీ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఇంట్రెస్టింగ్ అలర్జీ చెప్తా. ఫుడ్ తిన్నప్పుడు అలర్జీ రావట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అలర్జీ రావట్లేదు, కానీ ఫుడ్ తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అలర్జిక్ రియాక్షన్ వచ్చింది. అలర్జిక్ రియాక్షన్ సివియర్ అయ్యింది. అలర్జిక్ రియాక్షన్ అనాఫిలాక్సిస్ వరకు వెళ్ళి కొన్నిసార్లు ప్రాణాంతకరం కూడా కావచ్చు. దీనినే ఫుడ్ డిపెండెంట్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అనాఫిలాక్సిస్ అని అంటారు. FDEIA. అన్ని ఫుడ్స్తో ఇది అయ్యే ఛాన్సెస్ ఉందా? అందరికీ ఇది అయ్యే ఛాన్సెస్ ఉందా? అన్ని ఫుడ్స్తో యూజువల్గా లేదు. సైంటిఫిక్ లిటరేచర్ ప్రకారము వీట్ అనేది చాలా కామన్గా ఈ స్పెషల్ టైప్ ఆఫ్ అలర్జీలో రీసెర్చ్ ప్రకారము, ఎవిడెన్స్ ప్రకారము నోటీస్ చేయబడింది. సో ఇన్ జనరల్ చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. వీట్ తిన్నప్పుడు ఆర్ వీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, వీట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏదైతే తిన్నప్పుడు సిమ్టమ్స్ ఏం లేవు, కానీ వీట్ ప్రోడక్ట్స్ ఆర్ వీట్ తిన్న తర్వాత వెంటనే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత అనుకోండి, ఇమ్మీడియట్గా ఒక అలర్జిక్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలాగైనా అవ్వచ్చు. నేను అలర్జీ లక్షణాలు చెప్తాను. స్కిన్ ఇచ్చింగ్, ర్యాష్, హైవ్స్, యాంజైడిమా అంటే లిప్స్ వాయడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, గొంతు లోపల వాపు రావడం, చెస్ట్ లోపల ఆస్తమా అటాక్ రావడం, వీజ్ రావడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడం, చెస్ట్ పట్టేసినట్లు అనిపించడం, కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, వామిటింగ్ వచ్చినట్లు అనిపించడం, అట్లాగే బీపీ డౌన్ అవ్వడం, ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోవడం, అన్కాన్షియస్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, అట్లాగే బీపీ డౌన్ అయిపోవడం చేస్తున్నప్పుడు ఆర్ చేసిన వెంటనే. ఇవి అలర్జీ లక్షణాలు. సో ఈ వీట్ వల్ల వస్తుంది కాబట్టి దీన్ని వీట్ డిపెండెంట్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అనాఫిలాక్సిస్ అని అంటారు. ఇది కేవలం వీట్తోనే వస్తుందా? లేదు. ఇంకొన్ని ఫుడ్స్ కూడా నోటీస్ చేయబడ్డాయి. కొన్నిసార్లు షెల్ ఫిషెస్, కొన్నిసార్లు సీ ఫుడ్స్, అట్లాగే పీనట్స్ అనుకోండి, లెగ్యూమ్స్ అనుకోండి, ఇవన్నీ లిటరేచర్లో ఉన్నాయి. తిన్నాక ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక సివియర్ అలర్జిక్ రియాక్షన్ రావడం. ఎక్సర్సైజ్ ఇక్కడ ఏం చేస్తుంది? సో నార్మల్గా రాంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఎక్సర్సైజ్ అనేది కోఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది. కోఫ్యాక్టర్ అంటే ఏంటి? మీ బాడీలో మీకు అలర్జీ ఉన్నప్పుడు ఈజీగా అలర్జిక్ రియాక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ టెండెన్సీని తగ్గించేస్తుంది, ఆ టెండెన్సీని పెంచుతుంది, థ్రెషోల్డ్ని తగ్గిస్తుంది. సో నార్మల్గా మీకు ఎక్సర్సైజ్ చేయకపోతే అలర్జీ రాదు, ఆర్ మినిమల్ అలర్జీ వస్తుండొచ్చేమో. బట్ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే మీ బాడీలో రియాక్షన్ థ్రెషోల్డ్ అనేది తగ్గుతుంది. దీనినే కోఫ్యాక్టర్ అంటారు. ఎక్సర్సైజ్ ఒకటేనా? కాదు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అవ్వచ్చు, బాడీలో ఫీవర్ ఉన్నప్పుడు అవ్వచ్చు, ఉమెన్లో అయితే మెన్సెస్ కూడా కోఫ్యాక్టర్ లాగా పనిచేస్తాయి. అడ్వెంచర్స్ చేస్తున్నప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, పెయిన్ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు, ఇవన్నీ కూడా మీకు కోఫ్యాక్టర్స్ లాగా పనిచేస్తుంది. బట్ మోస్ట్ కామన్గా ఎక్సర్సైజ్ అనేది నోటీస్ చేయబడింది. సో ఇన్ జనరల్ చెప్పాలి అంటే ఫుడ్ తిన్నాక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక సివియర్ అలర్జిక్ రియాక్షన్ వస్తున్నట్లుగా అయితే దీన్ని ఫుడ్ డిపెండెంట్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అనాఫిలాక్సిస్ అని అంటారు. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉందా? మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా నోటీస్ చేశారా? కామెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. థ్యాంక్ యూ. బాయ్.